సౌత్ ఇండస్ట్రీలో మరో జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఎవరికి తెలియకుండా టాలీవుడ్ హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. వారెవరో కాదు, హీరో సిద్ధార్థ, హీరోయిన్ అతిథిరావు. గత కొంతకాలంగా ఈ జంట రిలేషన్షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. సరిగ్గా 6 నెలల క్రితం సిద్ధార్థ, అతిథిరావు హైదరి నిశ్చితార్థం చేసుకున్నారు. సినిమా షూటింగ్ అంటూ ఏకంగా గుడిలోనే నిశ్చితార్థం చేసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అప్పట్లో వాళ్ళు సినిమా షూటింగ్ లో మాత్రమే పాల్గొన్నారని, అది నిజమైన నిశ్చితార్థం కాదని రూమర్స్ వచ్చాయి. తర్వాత వాళ్ళే ఒక క్లారిటీ ఇచ్చారు. అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, అందుకే ఈ విధంగా నిశ్చితార్థం చేసుకున్నాం. అందులోనూ సింపుల్ గా చేసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. మాకు అంగామాలు ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు. చాలా సింపుల్ గా ఒకరికొకరు బతకాలనుకుంటున్నాం. అందుకే ఎవరిని ఇన్వైట్ చేయలేదు. సినిమా పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి రాలేదు. మా కుటుంబ సభ్యుల మధ్యలోనే, వారి సమక్షంలోనే ఈ విధంగా నిశ్చితార్థం చేసుకున్నామని ఒక క్లారిటీతో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా వీళ్ళిద్దరూ కలిసి పెళ్లిపీటలు ఎక్కిపోతున్నారు. అది కూడా చాలా సీక్రెట్ గానే ఎక్కేశారు కూడా. సౌత్ ఇండస్ట్రీ స్టైల్లో హీరో సిద్ధార్థ, హీరోయిన్ అతిథిరావు ఇద్దరు వివాహం చేసేసుకున్నారు. అది కూడా ఎవ్వరికి చెప్పకుండా. పెళ్లి అవుతుందన్న హడావిడి ఎక్కడ కూడా కనిపించలేదు. తీరా చూస్తే వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది. వీరి పెళ్లిపై ఎటువంటి ప్రకటన కూడా లేదు. అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో మాత్రమే వీరు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు, ఆ విధంగా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసి సిద్ధార్థ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పెళ్లి ప్రకటన కూడా లేకుండా అలా సీక్రెట్ గా చేసుకోవడం ఏంటని ఫ్యాన్స్ అంతా హర్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇకపోతే తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ హీరోయిన్ అతిథిరావు హైదరి ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ఒక నోట్ ను కూడా షేర్ చేసింది ఆవిడ. అదేంటంటే, నా సూర్యుడు నువ్వే, నా చంద్రుడు నువ్వే అంటూ ఆమె సిద్ధార్థను పొగడ్తలతో ముంచెత్తింది. అంటే వీళ్ళిద్దరు ఏ రేంజ్ లో కంపాటబిలిటీ లో ఉన్నారో అర్థం చేసుకోవాలి. గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉండడమే కాకుండా పెళ్లికి సిద్ధపడ్డారంటే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్య బంధం బాగా బలపడిందని చెప్పాలి. ఆ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఖుషి కూడా అవుతున్నారు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ఎందుకంటే గతంలో అతిథిరావు హైదరి సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లాడింది. 2012లో ఏవో సమస్యలతో ఆమె మిశ్రాకు విడాకులు ఇచ్చింది. ఇక సిద్ధార్థ్ కూడా తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన మేఘనను కూడా పెళ్లి చేసుకున్నాడు. 2007లోనే ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ అతిథిరావు పెళ్లితో వీళ్ళిద్దరూ న్యూ లైఫ్ ని స్టార్ట్ చేశారన్నమాట. ఇతనికి ఇది రెండో పెళ్లి, హీరోయిన్ కు కూడా రెండో పెళ్లి. సో ఇద్దరు రెండో పెళ్లి కాబట్టి ఇద్దరు లైఫ్ బాగుంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ కపుల్ కలకాలం కలిసి ఉండాలని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. మొత్తానికి కొత్త జంట మళ్ళీ పీటలకు ఎక్కారు కాబట్టి కొత్త జీవితం బాగుండాలని మనం కూడా కేటీవీ తరఫున ఆశీర్వదిద్దాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.